యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రతిదీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటే అంటే మిమ్మల్ని కూడా స్క్రీన్ మీద చూడటమే ఫస్ట్ టైం నేను మీట్ అవ్వడం అనమాట. మీ హెయిర్ స్టైల్ నుంచి మీ చేతులు వేళ్ళు మీ పాదాల వరకు మొత్తం డిట్టో పవన్ కళ్యాణ్ సేమ్. అసలు ఎక్కడ కారు దిగి నుంచి నా కళ్ళు నేను తిప్పుకోలేకపోతున్నాను సార్. ఇట్లా మీరు ఎదురుగా కూర్చున్న మీ ఆ కళ్ళు కనిపించట్లేదు కానీ మీ స్మైల్ మీ వంక నేను చూస్తూనే ఇట్లా నేననే కాదు బయట వాళ్ళు ఇట్లాగే చూసి మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మొన్న ప్రచారాలకంటూ వెళ్ళారు కదా, ఊరు వెళ్ళారు తిరిగారు. సో ఆ సందర్భంలో మీకు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏమైనా ఎదురైనాయి ఆ ఫ్యాన్స్ తోటి? క్లిష్టమైన పరిస్థితి అని కాదు కానీ అంటే కళ్యాణ్ సార్ అంటూ విపరీతమైన గౌరవం, ప్రేమ, అభిమానం. ఆయన్ని ఒక తండ్రిగా చూస్తారు, భర్తగా చూస్తారు, స్నేహితుడిగా చూస్తారు అందరు. అలాంటి వ్యక్తిని నేను ఆరాధిస్తున్నప్పుడు ఆయనకి షేర్ చేసే ఆ లవ్ ఎంతో కొంత నాకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను పిఠాపురంలో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ అబౌట్ 6 o'clock 6:37 అవుతుంది. జనాలు ఎగపడుతున్నారు, కొంచెం చీకటి పడింది. ఒక అంటే స్కూల్ గోయింగ్ చైల్డ్ అనుకుంటా ఆమె, మేబీ కాలేజ్ నాకు తెలియదు. షీ కేమ్ రన్నింగ్ అండ్ హగ్ మీ, హగ్ చేస్తుంది గట్టిగా అనమాట. అన్నాక అంటే ఆయన కోసం ఎదురు చూసే మనుషులు, జనాలు ఆయన్ని పలకరిస్తే చాలు, ఆయన చూస్తే చాలు అనుకునే వ్యక్తులు అంత 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 పవర్స్ ఏమి అసలు ఎలా వచ్చాయో ఆయనకి తెలియడం లేదు. ప్రతిరోజు మెడిటేట్ చేస్తూ ఉంటాను, ఎలాగా సాధ్యం ఒక వ్యక్తి ఆయన మనిషి దేవుడు ఎట్లా అయిపోతూ ఉంటారు, అన్ని క్వాలిటీస్ ఎలా వస్తాయి, జనాలు అంత ప్రేమ ఎట్లాగా అని అనుకున్నప్పుడు ఆయన మీద చూపించే ప్రేమ నేను కలిసినప్పుడు కూడా జనాలు కొంతమంది చూపిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదంతా ఇట్ వాజ్ ఆల్ బికాస్ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు వారు అది కాపాడుకోవడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎప్పుడు. మనం పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటాము. సో కొంచెం పక్కకు వెళ్ళి మనం ఇప్పుడు ప్రెసెంట్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే ఆయన విజనే కారణం. మన ఆంధ్రప్రదేశ్ కూడా అంతలా డెవలప్ అవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆయన కూడా ఈ ఏజ్లో ఇంకా కష్టపడుతూ లోకేష్ గారిని కూడా సహాయం కోరుకుంటూ ఆయన కూడా కొంత బాధ్యతలు అప్పగించారు. సో ఆయన యొక్క ప్రస్థానం ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఎట్లా మనం చూడగలం ఆయన యొక్క ప్రస్థానం? డెఫినెట్గా అది మనం అంటే రాష్ట్రం హైదరాబాద్ మీకు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఐటీ పరంగా 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఒక లెక్క, 25 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సెపరేట్ కాకుండా వరకు ఐటీలో అగ్రగామి స్థాయిలో ఉండేది హైదరాబాద్ అని. ఇంతటి ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అలాంటి వ్యక్తి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆయన కార్యాచరణ అంతా ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారు. డెఫినెట్గా మన మరో హైదరాబాద్ లాగా ఏపీని కూడా మనం చూస్తాము. చాలా డెవలప్ చేస్తారు. విజనరీ లీడర్ అండి ఆయన. అన్ని దాంట్లో ఒక కాలేజ్ స్థాయిలో నుంచి చిన్నప్పటి నుంచి కొన్ని నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నారు. అండ్ అదొకటి ఏంటంటే అంత విజనరీ, అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ కింద మన పవన్ సార్ యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా పనిచేయడం, ఆయన ఫోటో పక్కన మన జనసేన అధినేత కంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనడంలో ఎంతో బాగుంది సార్. ఆ ఫోటోని అక్కడ చూస్తుంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ ఫోటో సీఎం గారి పక్కన? అది నిన్నే చూశాను నేను కూడా. చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయనలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం, గ్రాటిట్యూడ్. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన కాంట్రిబ్యూషన్ ఇట్స్ అన్మెషరబుల్ అండి. దాంట్లో ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఎంతోమంది గాయపడిన వాళ్ళు ఉన్నారు, సంతోషపడిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి కూడా తెలుగుదేశం ముందుకు వెళ్ళాలి, మంచి విజనరీ లీడర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముందుండాలి అన్నంత ఆలోచనలో
ఆయన్ని తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం, తెలుగుదేశం జనసేన కలిపి ఒక అన్నదమ్ములు అలా వాళ్ళిద్దరు అంత టీం వర్క్ చేసి ఈ పార్టీని గెలిపించుకున్నారు. గెలిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి. ముఖ్యమంత్రిగా నాకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో డిప్యూటీ మినిస్టర్గా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే ప్రయారిటీ ఉండాలి. ఆయన ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కంపల్సరీగా ఉండాలని అక్కడ ఆఫీసులోకి వెళ్తే అది ఏదో టెంపుల్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఎంత పెద్ద మాట. సో అలాగే చూడండి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అంటే జనాలు 100 రకాలుగా మాట్లాడవచ్చు, వాడుకొని వదిలేస్తారు లేకపోతే ఆయన అట్లా లేరు. చూడండి అంత ఒక మినిస్టర్గా, డిప్యూటీ మినిస్టర్ అంటే యూజువల్గా ఏమి ఇంపార్టెన్స్ ఉండదు అనుకుంటాము, కానీ ఎన్నో బాధ్యతల మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఫోటో ఉండాలి, నేనైనా ఆయన ఒకటే అనేటువంటి ఒక మంచి ఆలోచన విధానం చూసారా, దట్స్ రియల్లీ అప్రిసియేటెడ్ అండి. మరి మీరు ఇప్పుడు యాజ్ ఏ జన సైనిక నుంచి పార్టీలోకి వెళ్ళడం అంటే వెళ్ళాలి అనుకుంటే అంటే మీకు ఆహ్వానం వస్తే వెళ్తారా? డెఫినెట్గా. అంటే దానికి ఒక నాయకత్వ లక్షణాలు ముందు చాలా అవసరం అండి. ఎవ్రీ వన్ కాన్ బీ ఎ లీడర్. ప్రతి ఒక్క లీడర్ కాలేరు, కొంతమంది అవుతుంది. దాంట్లో ముందు సర్వీస్ ఓరియంటెడ్గా మనం ఉండగలగాలి. ప్రజలకి మన లైఫ్ని డెడికేట్ చేయాలి అని నిజాయితీగా వెళ్ళాలి అని అనుకుంటే ఎంతలోకండి దెర్ ఆర్ మెనీ వేస్. డెఫినెట్గా నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్ అంటే ఇష్టపడలేదు అన్నాను, కానీ కళ్యాణ్ సార్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అంటే ఇలా కాదు ఇలా ఉండాలి, నాయకుడు అంటే ఇలా కాదు ఇలా ఉండాలి అని ఒక డెఫినేషన్ ఇచ్చి వెళ్ళారో అప్పటి నుంచి రాజకీయాల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది, ఒక మంచి అవగాహన వచ్చింది. అంతకుముందు ఓటు కూడా వేసేవాడిని కాదు, ఎప్పుడు వేయలేదు, అసలు ఎప్పుడు వేయలేదు, తీసేశారు అనుకునేవాడిని ఏపీలో. కానీ అలాంటి నాయకుడు అలా నాయకుడిగా ఆయన ఉండడం, ఆయన ద్వారా ఈ కొన్ని క్వాలిటీస్ నేర్చుకున్నాక వాట్స్ రాంగ్ ఇఫ్ ఐ బికమ్ ఏ పొలిటీషియన్ కదా. చూద్దాం, ఒకవేళ భవిష్యత్తులో కాలం ఇలా కాదు ఇలా వెళ్ళండి ఇలాంటి కార్యాచరణ చేయండి అని అంటే డెఫినెట్గా ఐ విల్ టేక్ స్టెప్ ఫర్దర్. చెప్పనా మరి? సో పవన్ సార్ ఎలాగో రాజకీయాల్లో బిజీగా ఉంటారు, మీరు సినిమాల్లో బిజీ అయిపోతారేమో. అది ఇట్లా కావాలి కదా ఇక్కడ. వీ నీడ్ పిఎస్పీకే. జనసేన లీడర్ గా రాజకీయాలకి ఎంత ఇంపార్టెంటో సినిమాలకు కూడా, సినిమాల పరంగా మాకు పవన్ కళ్యాణ్ గారు కావాలి కదా. వస్తారు కదా, ఆయన వస్తారు. ఎట్లా హౌ కమ్ జూనియర్ పవన్ కళ్యాణ్ హౌ కెన్ ఈ రిప్లేస్ పవన్ కళ్యాణ్ గారు? ఆలోచన కూడా బుర్రలో కూడా రావద్దు దయచేసి. ఆయన ప్లేస్ లో జూనియర్ పవన్ కళ్యాణ్ వద్దు, ఆలోచన తప్పు ఆలోచన తీసేయండి, అది ఎప్పటికీ జరగదు. ఆయన ప్లేస్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారంటారు, మేము ఎలా సార్ సినిమాలు చూసేది? అలా ఇమాజినేషన్ కూడా ఆయన రిప్లేస్ చేసే శక్తి వేరే వాళ్ళు ఎవరి దగ్గర లేదండి. ఆయన రిప్లేస్ చేయలేము ఎప్పుడు కూడా. కేవలం ఏంటంటే అది ఒక అభిమానంగా ఏదో అనడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, కానీ మీరు మీలో నుంచి ఆ మాట వచ్చింది చూసారా, దట్ వాస్ అమేజింగ్ అండి. నో వన్ కెన్ రీప్లేస్ చేయలేము మనం. ఏదో ఆయన డెఫినెట్గా ప్రేక్షకులు కోరిక మేరకు. అలాగే మనం చూసుకుంటే పాస్ట్లో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని సందేశాత్మక సినిమాలు తీశారు. అలాగే కళ్యాణ్ సార్ కూడా చేస్తారు. అంటే గ్రామీణాభివృద్ధి, అన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవి చూసుకుంటూనే కొన్ని షెడ్యూల్స్ ఒకవేళ చెప్పలేము. ఆయన్ని అందరూ రిక్వెస్ట్లన్నీ సపరేట్గా వెళ్ళాయి అనుకోండి, స్టేట్లో ఎమర్జెన్సీ అనమాట ఇది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎలాగ ఎమర్జెన్సీ ప్రకటిస్తారో అట్లా ఏపీలో ఒక ఎమర్జెన్సీ ప్రకటించాలి, కళ్యాణ్ సార్ సినిమాలు తీయాలి చూడాలని. అప్పుడు మళ్ళీ ఆ డెసిషన్ తీసుకొని అలాంటి సినిమాలు వస్తాయి.